హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. నేను ఇప్పుడైతే విక్కీ కౌశల్ నటించినటువంటి 'చావా' సినిమా అయితే చూసి రావడం జరిగిందనమాట. సినిమా చూసిన తర్వాత అయితే నా ఎక్స్‌పీరియన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. లాస్ట్ సినిమా 40 మినిట్స్ ఏదో ఉంటదనమాట. ఓ రేంజ్‌లో ఉంటది. ఎందుకంటే 'ఛత్రపతి శివాజీ' మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడుతుంది. ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం కోసం పాలించడం సులభమవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అక్షయ్ ఖన్నా భావిస్తాడు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారుతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ అనమాట. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోసగారంపై దాడి చేస్తారన్నమాట. ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది సినిమా యొక్క సారాంశం అన్నమాట. దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలన కాలం శత్రువుకు తల వంచిన నైజం, యువతకు స్ఫూర్తివంతం. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ ఒకరన్నమాట. శివాజీ తనయుడు. ఆయన పాలన అత్యంతం యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలం సాగిన అడుగడుగున ధైర్యం, శౌర్యం, స్వాతంత్ర్యం, కాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని 'చావా' పేరుతో తీసుకొచ్చి మంచి మార్కులు కొట్టేసారన్నమాట దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి. అందుకు సంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు. వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత, స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం మాత్రమే చూపించారన్నమాట సినిమాలో అయితే మాత్రం. సినిమా అయితే మాత్రం ఓ రేంజ్‌లో అన్నమాట. అసలు ఎక్స్‌ప్లెయిన్ చెప్పలేమన్నమాట. ప్రతి సీన్ అయితే గూస్‌బంప్స్ వచ్చేసాయన్నమాట. ఆ యాక్టింగ్ స్కిల్స్ అయితే చూస్తే మాత్రం అసలు ఉన్న ప్రతి సీన్స్, ఎలివేషన్స్ అన్నీ గానైతే చాలా బలమైన కథ లేకపోయినా అనవసర ట్విస్టులు, పాటలు, సబ్ ప్లాట్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడైతే తీర్చిదిద్దాడనమాట. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు, డబ్బు దాచిన కోసగారంపై సంభాజీ దాడితో హీరో పాత్రను అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఓ హై వోల్టేజ్ మంచి వార్ యాక్షన్ సీక్వెన్స్ కథలో లేని మంచి థ్రిల్‌ని అయితే పంచుతాయన్నమాట. సంభాజీకి వెన్నుపోటు పడడానికి జరిగే ప్రయత్నాలు, కొత్త ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబు సన్నివేశాల్లో కొంచెం సాగదీత వ్యవహారాలు కనిపించినా కానీ సినిమా అయితే స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్లారన్నమాట. సంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలోకి దిగడంతో ద్వితీయార్థం పూర్తి యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. మరాఠా సామ్రాజ్యం చుట్టూ ముట్టడానికి వస్తున్న ఢిల్లీ సైన్యంపై సంభాజీ అతడి సైన సాగించే మెరుపు దాడులు అసలు పోరాట సన్నివేశాలు అయితే ఉత్కంఠంగా సాగుతాయన్నమాట. సెకండ్ హాఫ్‌లో మేజర్ పార్ట్ వీటిదే. అప్పటి వరకు ఛత్రపతి సహపాఠులు ఉన్న వాళ్ళే నమ్మక ద్రోహంతో ఉన్న ఢిల్లీ సైన్యం మెరుపు దాడి చేయడం, వాటిని సంభాజీ ఎదుర్కొన్న సన్నివేశాల్లో ఒళ్ళు గొగురు పొడిచించే మరాఠా సేనలు జై భవాని, హరహర మహాదేవ్ అంటూ విరుచుకు పడుతుంటే థియేటర్స్ విజిల్స్, చప్పలతో దద్దరిల్లిపోతాయన్నమాట. రోమాలైతే నిక్కపొడిచిపోతాయన్నమాట సినిమాలో అయితే. ఎందుకంటే సంభాజీ, విక్కీ కౌశల్ తప్ప మరొకరిని ఊహించుకోలేమన్నమాట. ఛత్రపతికి ఎంత సెటిల్డ్‌గా ఎంత కనిపించారో వార్ యాక్షన్ సీన్స్‌లో అంత రా అండ్ రస్టిక్ కనిపించారన్నమాట. క్లైమాక్స్ ఫైట్స్‌లో సీక్వెన్స్ విక్కీ అయితే రుద్ర తాండవం అని చెప్పొచ్చు. బిగ్ స్క్రీన్ చూస్తే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అనిపిస్తుందన్నమాట. అలాగే మన హీరోయిన్ కూడా తన పాత్రకు తగ్గట్టుకైతే నటించారన్నమాట. ఎక్కడ కూడా ఓవర్ అనిపించకుండా, ఎక్కడ కూడా సినిమాకి కావాల్సిన హంగులు అంటే 100% అయితే న్యాయం చేశారన్నమాట. దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్ చేయాలన్నమాట. లాస్ట్ 40 మినిట్స్ అయితే మిస్ అవ్వదు ఖచ్చితంగా. సినిమా నాకైతే బాగా నచ్చింది. మీకేమనుకుంటే కింద కామెంట్స్ థాంక్ యూ సో మచ్. అందరూ లవ్ యూ ఆల్. జై హింద్.